ఈ ప్రపంచానికి ఖరీదైన బంగారు ముఖద్వారం ఏదన్నా ఇలా నిలబడి ఉంది అంటే ఖచ్చితంగా అది దుబాయ్ మాత్రమే. ఇంత ఖరీదైన దేశం మరొకటి లేదు. అయితే ఇక్కడ బంగారం కొనడం ప్రపంచవ్యాప్తంగా ఒక థ్రిల్లింగ్ ఈవెంట్. అంతకు మించిన రిస్క్ ఎలాగో మీరే చూడండి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తక్కువ ధరకు బంగారం లభించే దేశాలు కూడా కొన్నున్నాయి. ఆ దేశాలలో దుబాయ్లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంది. అందుకే దుబాయ్ నుంచి వచ్చేవాళ్లు అక్కడ్నుంచి ఇండియాకు బంగారాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తుంటారు. అయితే ఇక్కడే కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. లేకపోతే లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఇతర దేశాల నుంచి బంగారం తీసుకురావడానికి కొన్ని నియమాలున్నాయి. అవేంటంటే, భారతీయులు ఎక్కువగా దుబాయ్ నుంచి బంగారం కొనడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ బంగారం కాస్త చౌకగా లభిస్తుంది. అయితే మరొక దేశం నుంచి పరిమితి కంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే కస్టమ్స్ రూల్స్ ప్రకారం మీకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కొన్నిసార్లు జరిమానా కట్టాల్సి రావచ్చు, లేదా బంగారాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. కస్టమ్స్ రూల్స్ ప్రకారం మహిళలు దుబాయ్ నుంచి 40 గ్రాముల బంగారాన్ని తీసుకురావచ్చు. అదేవిధంగా పురుషులైతే 20 గ్రాముల బంగారాన్ని తీసుకురావచ్చు. ఈ పరిమితికి మించి బంగారం తీసుకువచ్చేవారు 3 నుంచి 10% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక పిల్లలకు 40 నుండి 100 గ్రాముల మధ్య బంగారానికి 3%, 100 నుండి 200 గ్రాముల మధ్య బంగారానికి 6%, 200 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న బంగారానికి 10% పన్ను విధించబడుతుంది. పెద్దవాళ్లకు కూడా ఇదే నియమాలు వర్తిస్తాయి. కానీ పన్ను భిన్నంగా ఉంటుంది. ఇకపోతే దుబాయ్ నుండి బంగారం కొని భారతదేశానికి తీసుకొస్తుంటే మీ దగ్గర కొనుగోలు రసీదు, క్వాలిటీ సర్టిఫికేట్ వంటివి ఉండాలి. ఒకవేళ గోల్డ్ కాయిన్స్ లేదా బార్స్ అయితే సీరియల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ఇండియాలో 10 గ్రాముల బంగారం ధర 1,27,140 రూపాయలుంటే యూఏఈలో 1,18,310 రూపాయలుంది. ఈ నియమాలను పాటించడం ద్వారా దుబాయ్ నుండి భారతదేశానికి తక్కువ ధరకు బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఎలాంటి చట్టపరమైన సమస్యలు ఉండవు.